కూడా జూబ్లీ హిల్స్లో గెలిపించాలని చెప్పి కూడా జూబ్లీ హిల్స్ ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇవాళ జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్, ఆయనకు 3 ఓట్లున్నాయి ఆధారాలతో సహా. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడికి మూడు చోట్ల ఓటు ఉంది జూబ్లీ హిల్స్లో. ఇది ఎక్కడిది అని మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, ఫిర్యాదు చేసినాం, కానీ దాని మీద యాక్షన్ లేదు. దాదాపు 25,000 ఓట్లు కొత్తగా నమోదైనాయి. ఇందులో డూప్లికేట్ ఓట్లున్నాయి, వాళ్ళు అక్కడ ఉండడం లేదు, దొంగ ఓట్లున్నాయి, ఓట్ చోరీ జరుగుతుందని బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే కిషన్ రెడ్డికి పట్టది, బీజేపీ ప్రశ్నించది, బీజేపీ దాని మీద ఎంక్వైరీ వేయదు. మీ చేతులు అధికారం ఉన్నా మీరు పట్టించుకోరు. ఇద్దరు కలిసింది కనుకనే అది జరగదు. మరి రాహుల్ గాంధీ కూడా దేశమంతా బీహార్లో పోయి ఓట్ చోరీ అంటాడు, తెలంగాణ ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. అంటే ఇలా బీజేపీ కాంగ్రెస్లు తెలంగాణలో రెండు కలిసి ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు పోయి బీహార్లో ఆయన ఎన్నికల్లో నిలబడితే ఇదే కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ గారు ఏమంటున్నారు, ఓవైసీ గారిని ఏ बीजेपी का बी टीम है अंटाడు. फिर तेलंगाना में कैसा बी टीम बना कांग्रेस का? बिहार में बीजेपी का बी टीम, तेलंगाना में कांग्रेस का बी टीम. एक ही पार्टी एक ही इलेक्शन में वहाँ बीजेपी का बी टीम कैसा बनता या कांग्रेस का बी टीम कैसा बनता? कुछ गलती है. आप सब मिलके हैं, आप सब लोगों को మోసం చేస్తూ ఉన్నారు మీరు అందరు కలిసి. ఈ విషయం ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవాళ ప్రధానమంత్రి గారే ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు, మరి ఆర్ఆర్ ట్యాక్స్ మీద ఎందుకు చర్యలు ఉండవు? ఇవాళ అందరికీ తెలుసు ఎక్కడ వసూలు చేస్తుండో, ఆర్ఆర్ ట్యాక్స్ ఏందో అందరికీ తెలుసు. వై దెర్ ఈజ్ నో యాక్షన్ సో ఫార్? అదేవిధంగా బీసీ రిజర్వేషన్ ఢిల్లీలో అధికారంలో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్. వీళ్ళే ధర్నాలు చేస్తారు. చట్టాలు పాస్ చేయాల్సింది మీరు, కానీ బీజేపీ ధర్నా చేస్తుంది, రోడ్ ఎక్కి కాంగ్రెస్ ధర్నా చేస్తుంది. ఎవరి చెవులలో పూలు పెడుతుండ్రు? ఇద్దరు కలిసి ఉన్నారు కనుకనే ఇలా బీసీలను ఈ రాష్ట్రంలో మోసం చేస్తూ ఉన్నారు మీరు. బీజేపీ కాంగ్రెస్లు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇద్దరు కూడా ఒక్కటై పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు हमारे मुसलमानों का भी बेइज्जती करा. परसों वो इलेक्शन में कैंपेन में बात करते हुए कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपका इज्जत है, कांग्रेस नहीं है आप कुछ नहीं है అనేటువంటి మాట మాట్లాడిండు. हाउ कैन ही से कांग्रेस नहीं है तो आप कुछ नहीं है? कांग्रेस कब आया, मुसलमान कब से है? इनफैक्ट आज़ादी के लिए पहले लड़ा हुआ सो जमाते उलमा हिंद, कांग्रेस जब पैदा भी नहीं हुआ, जब जमाते उलमा हिंद ने आज़ादी के लिए लड़ा है तब कांग्रेस है भी नहीं, कांग्रेस का पैदाश भी नहीं हुआ. ये कैसा बोल सकता रेवंत रेड्डी? रेवंत रेड्डी ने आज मुसलमानों का बेइज्जती कर रहा. मैं रेवंत रेड्डी से डिमांड करना चाहता हूं, वो पूरे मुसलमानों से माफ़ी मांगना चाहिए, बेशक से माफ़ी मांगना चाहिए. आज मुसलमानों का आप बेइज्जती करे हैं, ये आप ब्लैकमेल करने का कोशिश कर रहे मुसलमानों के साथ. आप क्या कर रहा मुसलमानों के लिए? 4,000 करोड़ रुपया बजट देते बोले, दिए क्या? 1,000 करोड़ रुपया नौजवान बच्चे के लिए देते बोले, 1 रुपया दिए क्या? इमाम मौसम का तनख्वाह बढ़ाते बोले, 1 रुपया बढ़ाए क्या? तू करा क्या? कुछ नहीं करा. 2 साल में मुसलमानों के लिए आप करे सो कुछ भी नहीं है. कम से कम मिनिस्टर भी नहीं दिए थे. जुबली हिल्स में हार जा रहा बोल के, मुसलमान आपके खिलाफ हुआ बोल के, बीआरएस के प्रेशर से वो अजहरुद्दीन साहब को आप परसों 7 दिन पहले आप मिनिस्टर बनाए. अब लोग मालूम हो गए लोगों को आपका क्या है, आप क्या कर रहे, मुसलमानों को पूरा मालूम हो गए. जरूर आप लोगों को सबर सिखाएंगे. ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో
రామరెడ్డి వెంకటరెడ్డి గారు పాలేరులో చనిపోయారు. అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పాలేరుకు వచ్చి ఒక మహిళ రామరెడ్డి వెంకటరెడ్డి గారి సతీమణి సుచరితారెడ్డి గారు పోటీ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ 4-5 మంత్రులు వచ్చి పనిచేస్తున్నారు, ఇంతమంది మంత్రులు అవసరమా అని మాట్లాడిండు. ఇది రండ రాజకీయమో అని మాట్లాడిండు. మరి నువ్వు చేసేది ఏంటా రేవంత్ రెడ్డి? స్వర్గీయులు గోపీనాథ్ గారు చనిపోతే వారి సతీమణి ఎన్నికల్లో నిలబడితే మొత్తం 14 మంది మంత్రులను పెట్టినావు కదా. నువ్వు 7 రోజులు మోకాళ్ళ మీద పాదయాత్రలు చేస్తున్నావు కదా, గల్లీ గల్లీ తిరుగుతున్నావు కదా, పోలీసులను విచ్చలవిడిగా వాడుతున్నావు కదా. మరి నీ రాజకీయం ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు మాట్లాడితే ఒకటి, ఈరోజు ఒక తీరా. ఇలా పిల్లల మీద, ఆడపిల్లలు, గోపి గారి పిల్లల మీద కూడా కేసులు పెడతావా? పాపం కాలేజీ పిల్లలు తల్లిగారి వెంట ప్రచారానికి వెళ్తే ఆ పిల్లల మీద కూడా కేసు పెడతావు. గోపి గారి సతీమణి గారి మీద లేనిపోని అభాండాలు వేసే ప్రయత్నం చేస్తావు. ఇంత చిల్లర రాజకీయం అవసరమా? ఇంత దివాలాకోరు దిగజారుడు రాజకీయం అవసరమా నీకు? ఇవాళ ప్రజలు దీన్ని ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఈరోజు 6 గ్యారెంటీల గురించి మాట్లాడతలేడు. నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ తులం బంగారం ఉత్తదే అని చెప్పేసింది. ఇక తులం బంగారం ఇచ్చేటట్లేమో ధర బాగా పెరిగింది అంటుండు. అంటే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చి తీరా ఇప్పుడు తులం బంగారం ఇయ్యమంటుండు. ఆడబిడ్డలకు ఎన్ని ప్రామిసులు చేసిండు. నిన్న ఎవరైనా చెప్తున్నారు, జూబ్లీ హిల్స్లో మహిళా సంఘాలలో కలిసి వాళ్ళను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్లో మహిళా సంఘ నాయకుల దగ్గరికి పోయి ప్యాకెట్లు ఇస్తున్నారట. మహిళా సంఘాల నాయకుల దగ్గర బుక్కులు ఉంటాయి, చూసినారు వాటిని ఏమంటారు, ఆ బ్యాంకులో లోన్ తెచ్చుకునే జాయింట్ అకౌంట్ బుక్కులు ఉంటాయి. ఒరిజినల్ బుక్కులు అన్నీ ఇప్పుడు వాళ్ళ దగ్గర లేవు, మీరు ఎక్కడైనా చెక్ చేయండి. మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు, ఒరిజినల్ బుక్కులు తీసుకున్నారు, ప్యాకెట్లు ఇచ్చారు. ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ప్యాకెట్ ఇచ్చినా మీరు ఓటు వేయాలి, మీరు గెలిస్తేనే మీ బుక్ వాపసు వస్తుంది, లేకపోతే రాదంటాడు. నేను అక్క చెల్లెళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మహాలక్ష్మి వస్తే మీకు 55,000 వచ్చేది. కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి కింద ఈ 2 ఏళ్లకు 55,000 బాకీ పడ్డది. ఇప్పుడేమి ఇస్తాడు ఈయన? మహాలక్ష్మి కాంగ్రెస్ను ఓడగొట్టండి, మీకు మహాలక్ష్మి వస్తుంది. నెల నెల 2,500 వస్తాయి. కాంగ్రెస్ను ఓడించండి. ఇలా మీరు ఎన్ని ప్రామిసులు చేసిండ్రు మహిళలకు? నువ్వు ప్యాకెట్లు ఇస్తా, పాస్బుక్లు గుంజుకుంటా కాదు రేవంత్ రెడ్డి. నువ్వు అక్క చెల్లెలకు ఇచ్చిన హామీలు అమలు చేయి. మహాలక్ష్మి కింద నెలకు 2,500 రూపాయలు ఇయ్యు, బతుకమ్మ చీరలు ఇయ్యి, అమ్మాయిలకు స్కూటీలు ఇయ్యి, కేసీఆర్ కిట్ ఇయ్యి, న్యూట్రిషన్ కిట్ ఇయ్యి. ఇవి నువ్వు ప్యాకెట్లు ఇస్తా, బుక్కులు గుంజుకుంటా అంటే ప్రలోభ పెట్టలేవు, బెదిరించి ఓట్లు పొందలేవు. మహిళలను నువ్వు మోసం చేసినావు. మహిళా సంఘాలకు కేసీఆర్ పెట్టిన పథకాలు రద్దు చేసినావు. ఈరోజు నువ్వు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు బంద్ పెట్టు. ఏమనంటే ఒక మాట అంటున్నారు, పైసలు లేవు. మరి నీకు మూసీ అభివృద్ధికి 150,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి 150,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మూసీకి పర్సంటేజీలు కమిషన్లు వచ్చేదానికి మాత్రం డబ్బులు ఉంటాయి. మూసీ అభివృద్ధికి డబ్బులు ఉంటాయి, ఫ్యూచర్ సిటీకి డబ్బులు ఉంటాయి. పేదవాడికి, మహిళలకు మహాలక్ష్మి ఇవ్వమంటే చేత కాదు. అవ్వాతాతలకు 4,000 పెన్షన్ ఇవ్వమంటే పైసలు లేవంటావు. రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. బోనస్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. వికలాంగుల పెన్షన్ పెంచుతాను ఇచ్చిన హామీ అమలు చేయమంటే డబ్బులు లేవంటావు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. కానీ 150,000 కోట్లు మూసీకి వస్తాయి. ఊరు లేదు, ఇల్లు లేదు, వాడ లేదు. 5,000 కోట్లతో ఫ్యూచర్ సిటీకి 6 లైన్ల రహదారేసి నీ అనుయాయులకు కాంట్రాక్టులు కట్టబెడతావు. వాట్ ఈజ్ యువర్ ప్రియారిటీ? బీఆర్ఎస్ నేను చెప్తలేను. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పింది. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు 2,80,000 కోట్లు మాత్రమే. 2,80,000 కోట్లు మాత్రమే. అరే మేము 2,80,000 కోట్లు చేస్తే మిషన్ భగీరథ చేసినాం, మిషన్ కాకతీయ చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం, కాళేశ్వరం కట్టినాం, చెరువులు కట్టినాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాం. 10 ఏళ్లలో మేము చేసింది 2,80,000. కానీ నువ్వు 2 ఏళ్లలోనే 2,08,000 చేసినావు కదా రేవంత్ రెడ్డి. 2 సంవత్సరాల్లో 2,08,000 చేసినావు. ఏం చేసినావు? ఒక చెరువు కట్టినావా? ఒక చెక్ డ్యామ్ కట్టినావా? ఒక రిజర్వాయర్ కట్టినావా? ఒక రోడ్ వేసినావా?
నువ్వు చేసిందేందో చెప్పు. 2,08,000లో ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప, కమిషన్లు దొబ్బుడు తప్ప నువ్వు చేసిందేందో ఉంటే ఒక్కటి చెప్పు. 2,08,000 కోట్లు చేసినావు 2 ఏళ్లలో. మేము 10 సంవత్సరాల్లో 2,80,000 బీఆర్ఎస్ అప్పని నేను చెప్పట్లేదు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు అడిగితే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఇది కదా ఈరోజు జరుగుతున్నది. సో ఫైనల్గా నేను జూబ్లీహిల్స్ ఓటర్స్తో ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఓటర్స్ కాదు, న్యాయ నిర్ణేతలు. ఈ 2 ఏళ్ల అరాచక పాలన మీద, ఈ 6 గ్యారంటీల మీద ఈరోజు మీరు తీర్పు ఇవ్వండి. వాళ్ళు పెట్టే బ్లాక్మెయిల్లకో ప్రలోభాలను తిప్పికొట్టాలని జూబ్లీహిల్స్ ఓటర్స్ను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. విద్యావంతులు, విజ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు తప్పకుండా ఓటింగ్లో పాల్గొనండి. పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి ప్రయత్నం చేయండి. ఆత్మసాక్షిగా ఓటేయండి. ఇలా 6 గ్యారంటీలు రాష్ట్రంలో కొంతమంది ఏ టీం బి టీంలో చర్చ పెడుతున్నారు. 2 టీములున్నాయి బై స్టేట్లో, దాంట్లో పెద్ద చర్చ ఏం లేదు. 2 టీములు. ఒకటేమో 6 గ్యారంటీలు ఎగ్గొడుతున్న టీం, ఒకటేమో గల్లా పట్టుకొని 6 గ్యారంటీలు అమలు చేయమని అడుగుతున్న టీం. బీజేపీ సైలెంట్, దెర్ ఇస్ నో టీమ్. బీజేపీ దేని మీద మాట్లాడతలేదు. ఈ రాష్ట్రంలో అరాచకాల మీద మాట్లాడదు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదు. ఈరోజు 2 టీంల మధ్యనే పోటీ. 6 గ్యారంటీలు ఎగ్గొడుతున్న టీం ఒకటైతే, 6 గ్యారంటీలు అమలు చేయమని గల్లా పట్టుకొని పోరాడుతున్న టీం ఒక టీం. 2 టీంల మధ్య జరిగే ఎన్నికల్లో 6 గ్యారంటీలు అమలు కావాలంటే మాగంటి సునీతమ్మ గారిని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. 6 గ్యారంటీలు ఎగ్గొట్టిన వాళ్ళకు మీరు ఓటేస్తే, మేము గ్యారంటీలు ఇవ్వకుండా తులం బంగారం ఇయ్యమని తేల్చి చెప్పినా మాకే ఓటేసింది, ఇక ఇచ్చేదే లేదు అంటారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఇవాళ మీరు కాంగ్రెస్ను గుణపాఠం చెప్పండి. జూబ్లీహిల్స్ ఎన్నికల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అధికారంలోకి రాదు. కానీ వాళ్ళ కనునిప్పు కలుగుతుంది, వాళ్ళ అరాచకాలకు అడ్డుకట్టబడుతుంది. 6 గ్యారంటీల అమలుకు మీరు దోహదం చేసిన వాళ్ళు అవుతారు. కనుక ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడించండి. ఈ అరాచక కాంగ్రెస్కు మీ ఓటుతో గుణపాఠం చెప్పి ఈ రాష్ట్ర ప్రగతికి మీరు దోహదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ రియల్ ఎస్టేట్ పడిపోయి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వ్యాపారస్తులు ఇబ్బందుల్లో ఉన్నారు, అన్ని వర్గాలు ఇబ్బందుల్లో ఉన్నారు. అట్లీస్ట్ ఇక్కడ గుణపాఠం జరిగితే వాళ్ళకి కనునిప్పు జరుగుతుంది, రివ్యూ జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటిదే బీఆర్ఎస్ యొక్క ఆశ. అందువల్ల మీరు లేదంటే మీరు ఒక్కటే ఆలోచించండి. బై ఛాన్స్ అన్డౌటెడ్లీ బీఆర్ఎస్ ఈజ్ విన్నింగ్ దిస్ ఎలక్షన్. మాకు ఏ సర్వే, యూ టేక్ ఎనీ సర్వే, ఆల్ ద సర్వేస్ ఆర్ సేయింగ్ బీఆర్ఎస్ ఈజ్ విన్నింగ్. ప్రజల మూడు అదే ఉంది. మేము ప్రజలకు దగ్గరికి ప్రచారానికి వెళ్తే కూడా మాకు వాళ్ళు ప్రజలు తంబు చూపిస్తున్నారు, వీఆర్ విత్ యూ అని చెప్తున్నారు. కొంతమంది ప్రజలు అన్న వీడియో వద్దే, వీళ్ళు ఆ వీడియో చూసి మళ్ళీ ఈ గుండాగాళ్ళు రాత్రి ఇంటికి వస్తున్నారు, మేము మీకే వేస్తున్నాం, జర ఫోటో తీయకుండా వీడియో తీయకుండా అంటున్నారు. ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది జూబ్లీహిల్స్లో. ఒకవైపు పోలీసులు, సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు, ఒకవైపు గుండాలు ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజలు దే ఆర్ క్లియర్, దెర్ ఈజ్ సైలెంట్ వేవ్, ఒక పెద్ద వేవ్ రాబోతుంది. ప్రజలు మా సర్వేల్లో ఇలా బీఆర్ఎస్కి 6%, 8% లీడ్ చూపిస్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువ ఉన్నది. కొంత భయపడి వీళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులా, కాంగ్రెస్లు పంపిన గుండాల అర్థం కాక కొంతమంది దే ఆర్ మెయింటైనింగ్ సైలెన్స్. బట్ ఒక నిశ్శబ్ద విప్లవం ఉంది. బీఆర్ఎస్ ఎవరి అంచనాలకు అందనంత పెద్ద మెజార్టీతో బీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మరి జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు మీరందరూ కూడా వికాసాన్ని గెలిపించండి, ఈ యొక్క అరాచకత్వాన్ని, ఈ యొక్క విధ్వంసాన్ని ఓడించండి. హైడ్రా ఆగాలన్నా, 6 గ్యారెంటీలు అమలు కావాలన్నా, ఈ అరాచకాలు ఆగాలన్నా మీరందరూ కూడా బీఆర్ఎస్ను గెలిపించాలని మీ అందరినీ ఈ ప్రెస్ క్లబ్ ద్వారా, ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ హరీష్ రావు గారు.